బీజేపీ మెడలు వంచైనా సరే 42% బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న విలేకరులతో మాట్లాడారు. ఇవాళ రాహుల్ గాంధీని కలవబోతున్నారు. అలాగే ఎంపీలకు, దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు ఈ కులగణనకు సంబంధించి. అంటే జనగణనలో కులగణన ప్రాధాన్యత, అది మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఎంత తొందరగా చేసింది, ఎంత సమర్థవంతంగా చేసింది అనే విషయాన్ని, తెలంగాణ ఏ రకంగా రోల్ మోడల్గా నిలబడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పబోతున్నానని చెప్పారు. అయితే ఇక్కడ 42% రిజర్వేషన్ల అంశం గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలు లూపేస్తోంది. రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ సామాజిక న్యాయ ఎజెండాగానే జరగబోతున్నాయి. అయితే అప్పటికి చట్టాలు పరిధులన్నీ దాటుకుని 42% రిజర్వేషన్ సాధించగలుగుతారా, ఆ ధీమా అయితే ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ విషయంలో ఆయన ఈ ద్వంద్వ వైఖరి మీద నిన్న గట్టిగానే మాట్లాడారు. మీరు అసెంబ్లీలో సపోర్ట్ చేస్తారు, బయట రిజర్వేషన్లకు మేము అడ్డు కాదంటారు, కానీ కేంద్రం దగ్గర మాత్రం అడ్డుకుంటారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అనేది ముఖ్యమంత్రి ప్రధానంగా చేస్తున్న విమర్శ. అలాగే బీసీల పట్ల బీజేపీ ఏ రకంగా అన్యాయంగా ప్రవర్తిస్తుంది అంటే, దత్తాత్రేయకున్న నియోజకవర్గాన్ని తీసి కిషన్ రెడ్డికి ఇవ్వడము, బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన మార్చేసి కిషన్ రెడ్డికి ఇవ్వడము, ఇవాళ మళ్ళీ బీసీలకు కాదని చెప్పి ఓసీ అయిన రామచంద్రరావుకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆయన సూటిగా వాళ్ళని ప్రశ్నించారు. ముఖ్యంగా ఏంటంటే, ఈ ముస్లింలు అనే ఒక వంకతో మీరు మోకాలు అడుగుతున్నారు కేంద్రంలో. ఏమి ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్, లేకపోతే ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రమైన మహారాష్ట్ర, నాగ్పూర్ ఉన్న మహారాష్ట్ర కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ మీరు ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వట్లేదా? అంతెందుకు, గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించి తీరుతామని అమిత్ షా చెప్పారు కదా ఒక ఇంటర్వ్యూలో. మీరు అమిత్ షాని సస్పెండ్ చేస్తారా, లేకపోతే పార్టీ నుంచి ఆయన పంపించేస్తారా అని కూడా ప్రశ్నించారు. సో అంటే అక్కడ మీరు చేయొచ్చు, ఇక్కడ ముస్లింలను బీసీల్లో కలిపారన్న పేరుతోటి తొండివాదన ఏమిటి? ఈ ద్వంద్వ వైఖరి జనాలు గమనిస్తున్నారు అని చెప్పి. ఇక బీఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ ఏముంటుందంటే, 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ది మోసపూరిత వైఖరి. అంటే ఈ జనగణనకు సంబంధించి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ కులగణన తీసుకొచ్చి ఏదైతే నెంబర్ చెప్తున్నారో అక్కడ వరకు కూడా ఒక మోసపూరిత వైఖరితో ఆర్డినెన్స్ అనే మరి ఇంకో డ్రామా తీసుకొచ్చారని బీఆర్ఎస్. ఇప్పుడు కులగణనలో 56.4% బీసీల లెక్క, 17.5% సుమారుగా ఎస్సీలు, 10.8% ఎస్టీలు, సుమారుగా 11% ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళని కులగణన లెక్కలు వచ్చాయి. వాళ్ళ డీటెయిల్స్ చెప్పడానికి లేదు, ఎందుకంటే నిబంధనలు అడ్డుపడతాయి కాబట్టి వ్యక్తిగత డేటా ఉంటుంది. అవన్నీ సబ్మిట్ చేసాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారు. సో మొత్తంగా ఈ బీసీ రాజకీయం అంటే బీసీ రిజర్వేషన్ల పేరుతో తెలంగాణ జరుగుతున్న రాజకీయ రగడ ఢిల్లీకి పాకింది. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే, మోదీని కలవాలి, రాహుల్ గాంధీతో కలిసి మోడీని కలుస్తాను అన్నారు. బట్ అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఎందుకంటే మోదీ అపాయింట్మెంట్ ఇవ్వాలి, ముందు రాహుల్ గాంధీయే కలవట్లేదని కదా రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు. ఐ డోంట్ థింక్ సో. రాహుల్ గాంధీ కలవకపోవడానికి నిజంగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనే ఒక అంశం ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే రెగ్యులర్గా టచ్లోనే ఉంటుందని చెప్పారు కాబట్టి రేవంత్ రెడ్డి. సో ఇవాళ ప్రజెంటేషన్ కీలకం కాబోతోంది. అంటే బీసీల అంశం మీద ఫైట్ చేస్తూనే, బట్ దానికన్నా ముఖ్యంగా ఈ జనగణనలో కులగణన అనే దాన్ని రోల్ మోడల్గా తెలంగాణని, ఎందుకంటే ఒక నెల రోజుల్లో గత సంవత్సరం 24 ఫిబ్రవరి నుంచి మళ్ళీ 24 ఫిబ్రవరికి, ఏప్రిల్ టు మే పూర్తి చేశారు. ఫిబ్రవరి టు మార్చ్. సో అందుకే ఫిబ్రవరి 24ని సామాజిక దినోత్సవంగా, సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుతున్నామని కూడా, సామాజిక న్యాయ దినోత్సవంగా చెప్తున్నామని కూడా చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి. సో మొత్తం మీద ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆ మాటకు వస్తే, ఇక రాబోయే రాజకీయం తెలంగాణలో ఈ బీసీల చుట్టూనే తిరుగుతుందా? విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, ఇది తెలంగాణ బీసీల విషయంలో తీసుకున్న ఒక లైను. బీసీ డిక్లరేషన్ చేశారు, అతి భారీ బీసీ బహిరంగ సభ నిర్వహించారు. ఇవాళ ఇది ఢిల్లీ దాకా చేరింది. సో ఢిల్లీలో ఎటువంటి క్లారిటీ వస్తుంది? ఎందుకంటే వచ్చేసిన తర్వాత రేపు మళ్ళీ కేబినెట్ మీటింగ్ ఉంది, అక్కడ దీనికి సంబంధించి మళ్ళీ చర్చ, స్థానిక సంస్థల ఎన్నికల చర్చ కూడా రాబోతోంది. ఎంతవరకు అంటే ఏమిటంటే ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ ఏంటి ఈ విషయంలో? ఆయన ఏమన్నారంటే, ఇంపార్టెంట్ కామెంట్, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చిందో ఆ తర్వాత అసలు ఈ 50% సూత్రమే వర్తించదు. ఎందుకంటే మనకి రాజ్యాంగ ప్రకారం, సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి ఈ తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్లు క్యాప్ ఉంది. కేవలం 9th షెడ్యూల్లో పెడితే తప్ప, రాజ్యాంగంలోని 9th షెడ్యూల్ 9th అండర్ 1 షెడ్యూల్లో పెడితే తప్ప, 9A పెడితే తప్ప దీనికి బైపాస్ చేయడం కుదరదు. తమిళనాడులో ఉంది అది. ఆ రకంగా చట్టంలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న విషయం
కుదరదనేది బీజేపీ చేస్తున్న విషయం. కుదరదని నేరుగా చెప్పకుండా ముస్లిం రిజర్వేషన్ అంటుంది బీజేపీ. మరి దీన్ని సాధించుకుని ఎలాగ తెలంగాణ ముఖ్యమంత్రి ముందుకెళ్తారనేది ఆసక్తికరమే. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఇది మాత్రం ఒక హాట్ టాపిక్. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ ఏంటి? బీజేపీ నిజంగా అడ్డుకుంటోందా? బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తూ ద్వంద్వ వైఖరితో ఉందా? బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వైఖరిని మోసపూరితున్న ఎన్నికల్లోనూ 42% బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం. అయితే ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది బీజేపీ అని ఆరోపించారు ముఖ్యమంత్రి. అయితే ఇటు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరితో బీసీలకు మోసం చేసి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. వాస్తవాలు ఏంటి మాట్లాడదాం. దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. విఠల్ గారు బీజేపీ సీనియర్ నాయకులు. ఈ అనిల్ కుమార్ గారు చైర్మన్ తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నమస్కారం అనిల్ గారు, విఠల్ గారు, బాలరాజు గారు. విఠల్ గారు, ఒకటి మీది ద్వంద్వ వైఖరి, అదైనా ఒప్పుకోమని అడుగుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఎందుకంటే ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్లోను, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్పూర్ అన్న మహారాష్ట్రలోను, ఉత్తరప్రదేశ్లోను స్పష్టంగా రిజర్వేషన్లు ఉన్నాయి. కేటగిరీ మతపరమైనది కాకపోయినా ముస్లింలకు రిజర్వేషన్లు అందుతున్నాయి. మరి ఇక్కడ ఈ తొండేంటి? బీసీలకి అందులో ముస్లింలు ఉన్నారు, మీరు వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారు అన్న ప్రాతిపదికన అడ్డుకోవడం కరెక్టేనా? గుడ్ మార్నింగ్ అన్న రిషన్న, మీకు అక్కడ ఇద్దరు మిత్రులు అనిల్కి, బ్రదర్ బాలరాజ్ కి అండ్ వీక్షకులకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా తొందరగా అంటే బీసీ నాయకుడు అయిపోయాడు. 42% రిజర్వేషన్ మొత్తం ఇవాళ దేశవ్యాప్తంగా సాధిస్తానని చెప్పి కేంద్ర అంటే బీజేపీ మెడలు వంచి ఈ 42% సాధిస్తానని చెప్పి నిన్న ఢిల్లీలో మాట్లాడుతున్న సందర్భం. బీజేపీ మెడల్ వంచుతామన్న వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్ లో కూర్చున్నారు చాలా మంది. దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది కనుమరుగయ్యారు. సో వాస్తవానికి వస్తే నేనేమంటున్నంటే ఇది ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. ఆర్డినెన్స్ అనేది చట్టంలో నిలబడదు, కోర్టులో నిలబడదు. దీనిపైన రాజకీయం చేసి బీజేపీని బదలాం చేసి బీసీ ఓట్లు బీసీలంతా మా వైపు చెప్పడానికి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మాట్లాడుతున్నారు. నేనేమంటున్నంటే మా అనిలన ద్వారా సూటిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇది రాజ్యాంగ ప్రక్రియ, రాజ్యాంగ సవరణ జరగాలి. 42% ఓకే, ఇదంతా ప్రక్రియ జరుగుతుంది. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, తప్పకుండా బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే మీరు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి కేంద్రంలో అడ్డుకుంటున్నారని కదా, ముఖ్యంగా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అదే పాయింట్కి వస్తున్నాను. నేనేమంటే ముఖ్యమంత్రి గారికి బీసీల పైన, బీసీ ప్రయోజనాల పైన, సామాజిక న్యాయం పైన ఏమాత్రం గౌరవం ఉన్నా 18 మంత్రులు తన కేబినెట్ లో 18 మంత్రులు ఉండాల్సినటువంటి చోట అందులో 7, 8, 9 బీసీలు ఉండాల్సిన చోట ఇవాళ కేవలం 3 మాత్రమే ఉన్నారు. ఒక అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి మంత్రివర్గంకు చోటు లేదు. వాళ్ళు గొర్రెలతో నిరసన తెలిపిన సంఘటన చూసినాం యాదవ సమాజం. అదేవిధంగా ఇంకో బలమైనటువంటి కాపు సమాజానికి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారికి క్యాబినెట్ లో చోటు లేదు. ఎంబీసీలు దాదాపు 10-15% ఉన్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి వర్గాల నుంచి ఒక్కడంటే ఒక్క మంత్రులు లేదు. ఇంకా 4 శాఖలు 4 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి. రాష్ట్రంలో అవి ఎందుకు ఇవ్వలేదో మాట్లాడదాం, ఎందుకు తగ్గే మాట్లాడదాం. స్పష్టంగా చెప్పండి. కేంద్రంలో దీన్ని చట్టం కాకుండా అడ్డుకుంటాము. ఎందుకంటే ముస్లింలు అనేది ఒకటి ప్రధానమైన సాకు అని రేవంత్ రెడ్డి గారు అంటే నేను సాకు అనట్లా. ఏంటి బీజేపీ సమస్య ఏంటి? అదే ఆ పాయింట్ కి వస్తున్నా. ఇవాళ 52% ఉన్నటువంటి బీసీలను 46% తగ్గించింది. ఆ లెక్కలు బయట పెట్టారు. 12% ఉన్నటువంటి ముస్లింలను ఏ చట్ట ప్రకారము 10% ముస్లింలను తీసుకొని బీసీలలో కలిపారు? ఒక వర్గాన్ని, ఒక కులాన్ని బీసీలో కలపాలంటే సామాజికంగా, ఆర్థికంగా అనేక రకాల సర్వేలు చేసి, రికమెండేషన్ చేసి, డెడికేషన్ కలిసి రికమెండ్ చేసి, బీసీ కమిషన్ రికమెండ్ చేస్తే తప్ప ఒక కులాన్ని గాని ఒక వర్గాన్ని గాని బీసీలలో కలపడానికి వీల్లేదు. అట్లాంటి ఏకంగా ఏ రికమెండేషన్లకు 10% ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపేసి ఇవాళ 42% వాటా ఇస్తున్నాం, అలా 10% ముస్లిం వాటా కేటాయించి ఇవాళ కేంద్రానికి పంపి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ముస్లిం రిజర్వేషన్స్ మతపరమైన రిజర్వేషన్ చట్ట వ్యతిరేకం అని తెలిసి కూడా ఇవాళ కేంద్రానికి పంపినటువంటి వాళ్ళని చిత్తశుద్ధి ఎట్లా ప్రశ్నించాలి? కేంద్రం బీజేపీ ఎప్పుడు కూడా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు.
బీసీలకు అసలు మేము దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన ఘనత బీజేపీది. ఇవాళ కేంద్రంలో మోదీ గారు బీసీ, కేంద్రంలో 27 శాఖలు బీసీ మంత్రులు ఉన్నారు బీసీలలో. ఇవాళ చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం సవరణ ద్వారా వచ్చిన దాని ఇష్యూని తెలిసి కూడా దీని రాజ్యాంగానికి రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసము? రాజ్యాంగం అనుకూలించకపోతే అది తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఇంకోళ్ళైనా సరే, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే దానికి తగ్గ వ్యూహాలు కూడా ఆయన దగ్గర ఉంటాయి. దాని గురించి మాట్లాడదాం. అనిల్ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ కూడా తీసుకుని వస్తాను, ఆ తర్వాత ఇద్దరికి మీరు చెప్పొచ్చు. బాలరాజు గారు, ఎందుకని మీరు డే 1 నుంచి మోసం అంటున్నారు? ఒకటి, దీనికి సంబంధించి మద్దతు అన్ని పార్టీలతోనూ మీరు ఇచ్చారు, మీరే వ్యతిరేకమని చెప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాన్ని డే 1 నుంచి, ఏది జనగణన నోటిఫికేషన్ దగ్గర నుంచి ఈ రోజు దాకా, ఆర్డినెన్స్ దాకా ఎందుకు మోసం అంటున్నారు? ముందుగా రిషి గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు, కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడి మొదటిసారి కలుస్తుండగా అనిల్ అన్నకు శుభాకాంక్షలు. అదేవిధంగా మా విట్లన్నకు నమస్కారం. ముందుగా ఏబిఎన్ ద్వారా మా ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ ఏదైతే ఇవాళ ఏబిఎన్ ద్వారా చర్చ ఉందో చాలా అద్భుతం సార్ ఋషి గారు. ఎందుకంటే అణగారిన వర్గాల కోసం, అనేక సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న వర్గాల కోసం, అనేక సంవత్సరాలు మేము బోయలు మోసే పల్లకిలు మోసే బోయలుగా ఉన్నాం, ఓటేసి యంత్రాలుగా ఉన్నాం తప్ప పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అధ్యక్ష అనే పదం మాత్రం ఒక అందని ద్రాక్షగా మిగిలిందనేది ఒక డాక్టరేట్ చదువుకున్న దూదిమేట బాలయ్య యాదవ్గా, ఉద్యోగ సంఘం నాయకుడిగా పనిచేస్తున్న విఠల్ గారు, అదేవిధంగా అనేక సంవత్సరాలు ఎక్స్ ఎమ్మెల్యేగా ఈరోజు కార్పొరేషన్ అనిల్ గారికి ఇదంతా కూడా తెలిసింది, ఇప్పుడు కూడా పనిచేశారు. ఇవాళ ప్రధానంగా మేము ఏదైతే ఎలక్షన్ సమయంలో 2023 నవంబర్లో కాంగ్రెస్ పార్టీ ఈ బలహీన వర్గాల కోసం మేము చేస్తామని చెప్పేసి ఒక పెద్ద డిక్లరేషన్ ఇచ్చింది సార్. ఈ డిక్లరేషన్లో 45 అంశాలు ఉన్నాయి సార్. ఆ 45 అంశాల్లో మొదటి అంశం ఏదైతే ఉందో, వచ్చిన ఎలక్షన్లోకి వచ్చినటువంటి ఏదైతే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మేము బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచుతాం, దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినారు సార్. ఇంకొక అందమైన ఇంతకుముందు వీటిలోనే చెప్పినట్టు ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షణకు ప్రత్యేక ఎంబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ అని కూడా చెప్పినారు సార్. దీని ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో 23,973 మంది కొత్త ప్రజాప్రతినిధులకు బీసీలకు అవకాశం దొరుకుతుందని చెప్పేసి ఒక తీయని మాట చెప్పారు సార్. అదేవిధంగా సార్ ఇవాళ ప్రభుత్వ కాంట్రాక్టులలో కావచ్చు, ప్రభుత్వ కన్స్ట్రక్షన్లో కావచ్చు 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు సార్. అదేవిధంగా 10వ తరగతి చదువుకున్న పిల్లవానికి 10,000 రూపాయలు, అదేవిధంగా డిగ్రీ పాస్ అయిన పిల్లవానికి 25,000, అదేవిధంగా డిక్లరేషన్ గురించి కాదు సార్ డిక్లరేషన్ సార్. ఆ డిక్లరేషన్ లోనే నన్ను ఒక 2-3 మినిట్స్ డిక్లరేషన్ నుంచి వెనక్కి పోతానని చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు. బీసీ రిజర్వేషన్ గురించి కదా ఇప్పుడు చర్చ అంతా, దాన్ని మోసం అని ఎందుకు అన్నారు అంటున్నాను. ఎందుకు అంటున్నామంటే సార్, ఇలా ఈ 42% రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు సార్. శాసనసభలో మీరు ఏదైతే బిల్లు పెట్టినారో ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా మద్దతు తెలిపినాం. గతంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి ఈ శాతం రిజర్వేషన్ ఇవ్వాలి, 33-34% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంపిన బిల్లు వాస్తవాన్ని కూడా చెప్పడం జరిగింది సార్. ఇవాళ మీరు ఏదైతే మీరు ఇస్తున్న దాని మీద ఎవరికి అనుమానం లేదు సార్, కానీ మీరు చేస్తున్న పని మీదనే మాకు అనుమానం ఉంది సార్. ఎందుకు అనుమానం చెప్పనా సార్? ఇవాళ ప్రధానంగా సార్, ఇవాళ రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు 1,15,00,000గా తేల్చిరు సార్. వీళ్ళు సర్వే చేసిన కుటుంబాలు 1,12,00,000 సార్. అంటే 3.1 అంటే 3 లక్షల కుటుంబాలు ఈ సర్వేకి దూరంగా ఉన్నాయి సార్. ఇండ్లు తలుపులు వేసినవి 1,03,000 సార్. సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 1,68,000 సార్. 26,000 మంది పాల్గొన్నారు సార్. నివాసం లేని ఇండ్లు సర్వే చేయనివిగా 84,137 సార్. అంటే ఈ విధంగా 3 లక్షల కుటుంబాలు ఈ సర్వేకి దూరంగా ఉన్నాయి సార్. 16 లక్షల జనాభా ఈ సర్వేలో పాల్గొనలేదు సార్. గతంలో సార్ 2014-11లో సార్ ఇదే యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్వే చేసింది సార్. దేశవ్యాప్తంగా జనగణన చేస్తే 0.3% సంథింగ్ ఏదో సర్వేలో పాల్గొన్నందుకు 4,500 కోట్లతో చేసిన సర్వే ఇది కోట్లలో నిలబడదు, దీన్ని తీసుకొస్తే బాగుందని చెప్పి సర్వే బయట పెట్టలేదు సార్. 2011 చేసిన లెక్కలు, జనాభా లెక్కలు సార్. ఇక నేను అంటున్నా సార్, ఓకే మీరు చేసిన సర్వే ఏదైతే ఉందో 3 లక్షల కుటుంబాలు పాల్గొనలేదని మీరే అంటున్నారు, 16 లక్షల జనాభా ఈ సర్వేలో ఇన్వాల్వ్ కాలేదని మీరే అంటున్నారు సార్. రెండో అంశం సార్, ఇలా బీసీల జనాభా సకల జనుల సర్వే ప్రకారం మేము 52% ఉందని మేము చెప్తే మీరు ఇలా 45% అని చెప్పారు సార్. వాస్తవానికి బీసీ జనాభా పెరగాల సార్. ఏ గణాంకాలు చూసుకున్నా సార్, ఏ నివేదికలు చూసుకున్నా 2014 నుంచి 10 సంవత్సరాల కాలంలో జనాభా పెరగాలి తప్ప జనాభా తగ్గకూడదు అనే అంశం మీద మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి తీన్మార్ మల్లయ్య గారు
ఇది ఈ నివేదిక బుట్ట దాఖలు చేయండి, తప్పిది, ఇది తప్పుడు నివేదిక అని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఇవాళ నేను ఏమంటున్నా సార్, ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క కోర్టు తీర్పులు ఉన్నాయి సార్. ఇవాళ వికాసరావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసు కావచ్చు, కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక కేసు కావచ్చు, అదేవిధంగా ఇంద్రసాని వర్సెస్ మహారాష్ట్ర కేసు కావచ్చు. 1992లో వచ్చింది, 2010లో వచ్చింది, 2021లో వచ్చింది సార్. ఈ 3 తీర్పులు కూడా ఈ తీర్పులకు అనుగుణంగానే డెడికేషన్ కమిషన్ పనిచేస్తుందని మీరే జీవో ఇచ్చారు సార్. నేను ఏమంటా సార్, వీళ్ళు ఏదైతే అమలు చేసే విధానాన్ని మేము ఎందుకు తప్పుపడుతున్నామంటే సార్, వీళ్ళు మొదటగా 15/3/2024లో జీవో నెంబర్ 26 ఇచ్చారు సార్. ఏం సార్, బీసీ వెల్ఫేర్ ద్వారా చేస్తామని చెప్పినారు సార్. తదనంతరం 9/10/2024లో జీవో నెంబర్ 47 ఇచ్చేసి బీసీ కమిషన్ కులగన చేస్తామని చెప్పినారు సార్. మళ్ళీ దీన్ని తీసేసి సార్. తర్వాత 10/10/2024లో ప్లానింగ్ కమిషన్ చేస్తామని చెప్పి మళ్ళీ ఒక జీవో ఇచ్చినారు సార్. మళ్ళీ అదే ఏం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో నిపుణులు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అయ్యా మీరు చేస్తే ఎందుకు తప్పులు తడకగా ఉంది, ప్లానింగ్ కమిషన్ ద్వారా మీరు నిధులు సేకరిస్తే బాగుండదు, దీనికి ఒక డెడికేషన్ కమిషన్ కావాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తే 4వ తారీఖు 11వ నెల 2024లో భూసాని వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో డెడికేషన్ కమిషన్ వేశారు సార్. నేను ఏమంటే సార్, తమిళనాడు మోడల్లో మేము ఎందుకు రిజర్వేషన్ అమలు చేయాలంటారు సార్. ఆ రోజు 1982లో తమిళనాడులో అంబాశంకర్ కమిషన్ వేసినారు సార్. అంబాశంకర్ కమిషన్ వేసి ఏం చేసినారు సార్, వాళ్ళు 2 years ఈ సెఫ్ అంటే సోషియో ఎకానమికల్, అదేవిధంగా ఎకానమీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అన్ని ఆధారాలను తీసుకుని సెఫ్ అనే ద్వారా మొత్తం కూడా కులగన సర్వే చేసేస్తారు వాళ్ళు. 2 years చేశారు సార్. ఆ విధంగా 21 మంది సభ్యులు దానిలో చేసింది సార్. నాకు అర్థమైంది వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్, నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఎంత ఒక ప్రయత్నం చేసి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని కానీ మీరు నమ్మట్లా సార్. నేనేమంటా సార్, మీరు ఇచ్చిన 42% రిజర్వేషన్ల మీద మాకు ఎటువంటి ఈ ముగ్గురు బీసీ నాయకులుగా మాకు ఎటువంటి శశపిషలు కాదు. మీరు బీజేపీని ఎందుకు ప్రశ్నించట్లేదు? 100% బీజేపీ కేంద్రంలో అడ్డుకుంటామని, ముస్లింల రిజర్వేషన్ల పేరుతో అడ్డుకుంటామని చెప్తున్నప్పటికీ మీరు కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టాలని చూసి బీజేపీని అడ్డుకోకపోవడంపై మళ్ళీ రాజకీయ పరమైన విమర్శలు, రాజకీయ పరంగా మీ ఒక అండర్స్టాండింగ్ అనేది తెర మీదకి వస్తుంది కదా. లేదు రిషి గారు, ఇవాళ మీరు ఇచ్చిన రాష్ట్రంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ సార్. దేశంలో రేపు సార్, దేశంలో 2018లో 2 ఉన్నాయండి. ఒకటి అది చట్టం కావాలా, ఓకే, ఎవరు అడ్డుకోకుండా ఉండాలి, ఆర్డినెన్స్ పాస్ కావాలి, అప్పుడే కదా రిజర్వేషన్ ముందుకు వస్తుంది, అప్పుడే కదా మీరన్న అవకాశాలు వస్తాయి, లేకపోతే విద్య, ఉపాధి, స్థానిక సంస్థలకి. అవును సార్. మేమేమంటారు ఋషి గారు, ఈ రాష్ట్రంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఫస్ట్ పాయింట్. 2, దేశంలో రేపు 2018లో రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు బీజేపీలో కూడా చెప్పినారు. తదనంతరం వాళ్ళు కూడా ఇవాళ జనగణన ఏదైతే చేస్తాం 1948 జనాభా లెక్కలు తీసుకునేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఒక 2 నిమిషాలు కంప్లీట్ చాలాసేపు తీసుకున్నారు, మీరు మళ్ళీ సెకండ్ రౌండ్ లో మాట్లాడదాం. అనిల్ గారు, ఒకటి ఈ 2 వెర్షన్స్ లో ఏంటంటే, ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ బాలరాజు గారు ఆయన మొత్తం అంతా డేటాతో క్లియర్ గా గతంలో ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం చేసి, ఒకటి మీ చిత్తశుద్ధి, కమిట్మెంట్ టువర్డ్స్ బీసీ రిజర్వేషన్స్ అనే దానికి పెద్ద క్వశ్చన్ మార్క్ బీఆర్ఎస్ పెట్టడము. రెండోది బీజేపీ, మేమేం అడ్డుకున్నాం, మేము అసెంబ్లీలో ఇస్తామని చెప్పాము అని చెప్పి మేము అడ్డుకోవట్లేదు అని చెప్పి ప్రయత్నం చేయడం. సో ఇక అడ్డంకి ఏంటి మరి? ఇంకోటండి, బాలరాజు గారికి నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే నైతిక హక్కు లేదు రిజర్వేషన్ల గురించి. 34% నుంచి 23% తగ్గించింది వాళ్ళు. మున్సిపాలిటీలో అవకాశం ఉన్నా కానీ బీసీలకు కేవలం 33%కే రెస్ట్రిక్ట్ అయింది కూడా వాళ్ళే. బీఆర్ఎస్ మాట్లాడడానికి, బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల గురించి కానీ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. రెండవది, బీజేపీ గురించి మాట్లాడితే విఠలనకు అన్నీ తెలుసు, అందుకే అంటున్నాడు. దీంట్లో టెక్నికాలిటీస్ కానీ లేకపోతే మేము చేసిన దాని గురించి ఆయన మాట్లాడట్లేదు. ఎంతసేపు మంత్రివర్గంలో ఎంతమంది తీసుకున్నారు, మీకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నాడు. ఇవన్నిటికీ నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. మా దగ్గర ఉన్నది 2 ఆప్షన్స్. ఒకటి, ఫస్ట్ మేము చేసింది కులగణన చేస్తా అన్నాం, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినాం 42% రిజర్వేషన్లు పెంచుతాం, 42% రిజర్వేషన్లు పెంచే విధంగా మేము అన్ని చర్యలు తీసుకున్నాం. డెడికేటెడ్ కమిషన్ వేసినాం, కులగణన చేసినాం, ఆ తర్వాత చట్టం చేసినాం. చట్టం చేసిన తర్వాత మేము గవర్నర్కి పంపించినాం, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి. ఏప్రిల్ 11 రోజు గవర్నర్ దగ్గరికి పోయింది. ఇప్పుడు గవర్నర్, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి పోయింది. 3 నెలలు అవుతుంది. ఇప్పటివరకు కూడా బీజేపీ రాష్ట్రపతి అంటే ఎవరి కంట్రోల్లో ఉంటారు? అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వ కంట్రోల్ ఉంటారు వాళ్ళు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ నుంచి ఏం సమాధానం లేదు.
మధ్యలో హైకోర్టు వచ్చింది. హైకోర్టు వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో మాది ఇంకా బిల్లు అక్కడి నుంచి రాలేదు. మేము 9వ స్కెడ్యూల్లో పెట్టుమని పంపించాము. మరి తమిళనాడు తరహాలో 9వ స్కెడ్యూల్లో పెడితే రాజ్యాంగ రక్షణ ఉంటుంది వీటికి అని చెప్పేసి, అవును, రాజ్యాంగ రక్షణ ఉండాలంటే 9వ స్కెడ్యూల్లో పెడితే రాజ్యాంగ రక్షణ ఉంటుంది. రేపు కోర్టులలో పోతే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి మేము రాష్ట్రపతికి పంపించడము, కేంద్రానికి పంపించడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు ఇవ్వలేరు కాబట్టి మాకు మధ్య ఒకటే ఆప్షన్ మా ముందటుండే. ఆ ఆప్షన్ ఈజ్ గివింగ్ ఎన్ ఆర్డినెన్స్. 42% రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ ఇచ్చినాం. ఇప్పుడు గవర్నర్ దగ్గర పంపించినాం. సరే, కేసుల విషయానికి వస్తే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్థానిక సంస్థల గురించి కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గురించి అప్పుడు సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. ఆ తర్వాత ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అప్పుడు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ గురించి అక్కడ జరిగింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు 2 విషయాల్లో ఏం చెప్పిందంటే క్లారిటీగా 50% రిజర్వేషన్లు దాటకూడదు అని చెప్పింది. మీరు బీసీలకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు కానీ బట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 50% టోటల్ రిజర్వేషన్స్ అని ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. లేవనిగా తీర్పులు ఉన్నాయి కాబట్టి 9వ స్కెడ్యూల్లో పెట్టుకుంటే అది రాజ్యాంగ రక్షణకు సేఫ్ ఉంటుందని చెప్పి మా ఆలోచన ఉండే. కానీ ఆల్టర్నేట్ గా ఈ ఆప్షన్ కూడా ఎందుకు తీసుకున్నామనంటే ఈ మధ్య కాలంలో 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు లేని క్యాప్ బీసీలకు రిజర్వేషన్లు పెంచితే ఎందుకు కోర్టు వద్దంటదని చెప్పేసి మేము ఈ ఆర్డినెన్స్ పాస్ చేసినాం. రేపు పొద్దున కోర్టులో మా ఆర్గ్యుమెంట్స్ కూడా మంచి పెద్ద లాయర్లతోని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సీనియర్ లాయర్స్ పెట్టుకొని, సీనియర్ న్యాయవాదులను పెట్టుకొని మేము చిత్తశుద్ధితో కోర్టులో కూడా పోరాటం చేస్తాం. కానీ నిన్న అనిల్ గారు ఒకటి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు సీఎం గారు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 2019 జనవరిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చిందో ఆ తర్వాత అసలు ఈ మూల సూత్రమే వర్తించదు అన్నారు. ఇది ఫస్ట్ టైం అనుకుంటా సీఎం గారు, ఇంతకుముందు ఎక్కడ ప్రస్తావించాల ఈ 50% అనేది క్యాప్ అసలు వర్తించదు అన్నారు. రిషి గారు, నేను మాట్లాడేది అదే. 10% అంటే 50% క్యాప్ ఉండకూడదని 3:2 జడ్జిమెంట్ ఉంది. 3:2 బెంచ్ జడ్జిమెంట్ ఏమని ఇచ్చిందంటే 50% క్యాప్ దాటొచ్చు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో, 50% క్యాప్ అప్లై కాదు అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టులో 5 బెంచ్ జడ్జి ఇచ్చిండు. అది 3:2 రేషియోలో ఇచ్చినట్టు, 3 in favor 2 in అంటే ప్రో, అది వ్యతిరేకంగా రైట్. అది 3:2 జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ ఎవరు కోర్టుకు పోయినా కానీ నిలబడది, మేము ఇచ్చేది నిలబడుతుంది. 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్లు పెంచితే ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆ కోర్టులో వాదిస్తారు. తప్పకుండా సాధిస్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఆర్డినెన్స్ రౌట్ కూడా మేము తీసుకున్నాము. సో ఇప్పుడున్నది ఒకవేళ చేయని పక్షంలో 9వ స్కెడ్యూల్లో పెట్టాలని చెప్పి మేము పోరాటం చేస్తాం. దాంట్లో ఇంకా సందేహం కూడా లేదు. ఇంకో విషయం, కానీ మీకు ఛాంపియన్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉండదు కదా బీజేపీ. ఇప్పుడు చేశారనుకోండి గేమ్ చేంజర్ తెలంగాణ రాజకీయాల్లో. ఈ బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వస్తే ఇది గేమ్ చేంజర్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్. అఫ్ కోర్స్ గేమ్ చేంజర్ ఆఫ్ ఇండియా ఆల్సో, నేషనల్ పాలిటిక్స్ ఆల్సో రిషి గారు. దిస్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ అక్రాస్ ద కంట్రీ. మళ్ళీ ప్రతి రాష్ట్రంలో కూడా ఆ డిమాండ్ వస్తుంది. ఇప్పుడు మెజారిటీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఓబీసీలు వాళ్ళు మాకు రిజర్వేషన్లు పెంచాలి కదా అని చెప్పేసి అక్కడ పోరాటాలు వస్తాయి కదా. ఆ ప్రెషర్ ఉంటుంది కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. అయితే నేను అనేది వీళ్ళు కాలుకేస్తే మెడకేస్తే కాలుకేస్తున్నారు. 10 ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే మేము ఆ బిల్లును అడ్డుకుంటాం, మేము చేయనీయము, 9వ స్కెడ్యూల్లో పెట్టనీయము అని చెప్పేసి బండి సంజయ్ కావచ్చు చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. మరి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు, గుజరాత్లో ఓబీసీ కోటాలో, గుజరాత్లో బీసీ కోటాలో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళు కూడా రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని చెప్పారు. అక్కడ లిస్ట్ కూడా తీసుకుంటాను. నాకు నాకు తెలుసు, మన విఠలన్న బఫన్, డఫర్, ఫకీరు, గాంచి అంటే ఇవాళ మోడీ కులమే, అంటే మోడీ కులం ఏదైతే వృత్తి చేస్తుందో, ఏ వృత్తిలో ఉన్నారో ముస్లింలలో కూడా ఆ వృత్తి చేసుకున్న బ్రతికే గాంచి కూడా ఇవాళ ముస్లింల రిజర్వేషన్లు అక్కడ అనుభవిస్తున్నారు గుజరాత్ లో. అదే కాకుండా ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి అనిల్ గారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, బీహార్ ఉంది. అన్ని రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారండి. ఇప్పుడు మన బీసీ
కేరళ ఉంది. దూదేకులు ఉండయా? కేరళ is highest. దూదేకులు బీసీఏలో ఉన్నారు దూదేకులు. వస్తా విఠల్ గారు ఒక నిమిషం. అయితే కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికేయడం వీళ్ళకు అంటే ఒక్కటండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వీళ్ళకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఇవాళ రిజర్వేషన్ 42% చేస్తా అన్నాం, దాంట్లో చట్టం చేసినాం, అన్ని కూడా పకడ్బందీగా చేసినాం. సరే ఎంపెరికల్ డేటా కూడా అంటే కొన్ని కోట్లలో వీళ్ళు అడగచ్చు, కోట్లలో నిలబడదే అని అన్నారు కదా. ఆ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు, అదొక ఫ్యాక్టర్. అయితే ఇంకో ఫ్యాక్టర్, కోర్టులు ఈ తీర్పు ఇచ్చేటప్పుడు అంతకుముందు కూడా మీ దగ్గర డేటా ఉందా, సైంటిఫిక్ డేటా ఉందా, బ్యాక్వర్డ్నెస్ డేటా ఉందా అని చెప్పేసి అప్పుడు కోర్టులు అడగడం జరిగింది ఆ రాష్ట్రాల దగ్గర సరైన డేటా లేదు. అవి కూడా పరిగణనలో తీసుకొని అన్ని ఫ్యాక్టర్స్, అన్ని పారామీటర్స్ ఈ సర్వేలో ఇంక్లూడ్ చేసి ఇవాళ రేపు పొద్దున కోర్టు ఏది అడిగినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది, సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది, ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది, ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఆ ఫ్యాక్టర్స్, ఆ పారామీటర్స్ అన్ని మా దగ్గర ఆల్ ఆస్పెక్ట్స్ లో డేటా తోటి ఫైట్ కి రెడీగా ఉన్నారు. అందుకే బహుశా బీసీ రిజర్వేషన్ల అంశం చాలా హాట్ గా మారింది తెలంగాణ రాజకీయాల్లో, హీటెక్కిస్తోంది. ప్రస్తుతానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. విఠల్ గారు, ఒకటి వారి పార్టీకి సంబంధించిన అగ్రనేతలు రాహుల్ గాంధీ కానీ రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కలిసి దీని గురించి సీరియస్ గా డిస్కషన్, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఒత్తిడి తెచ్చేలాగా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఒకటి. రెండోది, ఈ రైతు చట్టాల విషయం ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే అప్పుడు చాలా కాస్త నిర్బంధ ధోరణిలో వ్యవహరించిన కేంద్రం ఒక టైంకి వెనక్కి తగ్గింది. ప్రధానమంత్రి నేరుగా అది సారీ కూడా చెప్పారు రైతులకి, అది తప్పులేదు. కానీ అదే విషయాన్ని ఇక్కడ కూడా వర్తిస్తుంది, కేంద్రం ఆ రకమైన వైఖరి తీసుకోక తప్పదు అనేది ముఖ్యమంత్రి విశ్వాసం. యా అన్న, ఇప్పుడు సరే రైతు చట్టాల మీద చాలా చర్చ జరిగిన ఒక పంజాబ్ రైతులు, హర్యానా కొంతమంది రైతుల ఆ రోజు తీవ్రమైన నిరసన తోటి సరే వెనకకి తగ్గింది, తప్పేం లేదు. అంటే ఎవరికైనా ఇప్పుడు ఒకసారి ముందుకు ఒకసారి వెనక్కి, ఒక అడుగు వెనక్కి. కానీ దానిపైన వేరే చర్చ కూడా ఉంది. చాలా మంది రైతు సంఘాలు అది గొప్ప చట్టము రావాల్సి ఉండని ఆ చర్చకు మనం వెళ్లాల్సిన అవసరం లేదు. నేనేమంటే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ బిల్లు పాస్ కావాలి కేంద్రంలో అనేటువంటి చిత్తశుద్ధిని మేము చెక్కించడం లేదు, తప్పకుండా చేయాలి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని కూడా ఇక్కడ తెలంగాణ స్టేట్ నుంచి అన్ని పార్టీల నాయకులను తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిస్తే ఇంకా బాగుంటుంది. అందులో బీజేపీ మా మంత్రులు కూడా ఉంటారు. కేవలం దీన్ని రాజకీయం కోసము, బీజేపీని ఇరకాట పెట్టడం కోసం, బీజేపీ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్ష సమావేశం తీసుకెళ్లాల్సి ఉంది, ఇప్పటివరకు తీసుకెళ్లలేదు. అది కదా రాహుల్ గాంధీ తోటి ప్రయత్నం చేస్తాను, ఈరోజు సాయంత్రం రాహుల్ గాంధీ తోటి లేదా అక్కడ పార్లమెంట్ సభ్యులకు దీన్ని వివరణ ఇస్తాను. ఇవన్నీ నేను తప్పు పట్టట్లేదు. నేనేమంటున్నట్టన్నా, ఇది ఒక రాజ్యాంగ చట్టంతో రాజ్యాంగ రక్షణ ద్వారా రావాల్సినటువంటి ఇవి రిజర్వేషన్స్, ఇవి అంత ఈజీ కాదు. ఇవాళ 10% రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ ద్వారా, రాజ్యాంగ రక్షణ ద్వారా అమలు అవుతున్నాయి. సవరణ చేశారు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది. నేను 10%, మా కొంతమంది బీసీ నాయకులు 10% రిజర్వేషన్ వ్యతిరేకించి నేను వ్యక్తిగతంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అగ్రవర్ణాల్లో ఏదో ఉన్నత వర్గాలు ఉన్నటువంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రాహ్మణులు కూడా కూలీనాలు చేసుకునే బతికే వాళ్ళు ఉన్నారు. ఇళ్లలో కూడా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మిగతా కులాలు ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగాలి, నేను తప్పు పట్టట్లేదు, అది జరిగింది కూడా. ఇంకొక మాట, నేను అనిల్ ఇంతకుముందు మాట్లాడాను, ముస్లిం రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేదా, గుజరాత్ లో అమలు చేయట్లేదా, ఎక్కడ చేయట్లేదా అని మాట మాట్లాడారు. ఇవాళ ముస్లిం రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టులో కేసు స్టిల్ టుడే పెండింగ్ ఉంది, అయినా మన రాష్ట్రంలో అమలు అవుతా ఉంది. విషయాన్ని ఒక మాట చెప్పాలి, చాలా మందికి తెలియని విషయం. ముస్లింస్ కి వల్ల రాష్ట్రంలో 3 రకాల రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి అన్న. ఈ మాట వినండి దయచేసి, మన వాళ్ళకి తెలవాలని చెప్తా ఉన్నాను. ఒకటి, రాష్ట్రంలో టిల్ టుడే ముస్లిం సామాజిక వర్గానికి, నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా వ్యతిరేకం కాదు, అందులో పేదవాళ్ళు ఉంటే న్యాయం జరగాలి, నేను తప్పు పట్టట్లేదు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతము ముస్లింలు, కేవలం ముస్లింలకి 3 రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ఒకటి బీసీబీ కింద ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసి దూదేకులు రకరకాల 15-20 క్యాస్ట్లు, సబ్ క్యాస్ట్లని బీసీబీ కింద ఇప్పటికీ రిజర్వేషన్ అమలు అవుతా ఉన్నాయి. బీసీఈ కింద 4% రిజర్వేషన్స్ కూడా బీసీఈ కింద అమలు అవుతా ఉంది. మూడో రిజర్వేషన్ రాష్ట్రంలో ఏంటంటే, మూడో రిజర్వేషన్ ఏంటంటే ఈబీసీ కింద
ఈడబ్ల్యూఎస్ కింద ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కూడా ముస్లిం వర్గాలకి రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. 3 రకాల రిజర్వేషన్స్ ఒకవైపు తీసుకుంటూనే ముఖ్యమంత్రి గారు ఓట్ల కోసము ఇంకో 10% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి 42లో 10% యాడ్ చేసి ఒరిజినల్ గా ఇవాళ బీసీలకు ఇచ్చేది 32%. 42లో 10% ముస్లిం రిజర్వేషన్ క్రియేట్ చేసి కేంద్రానికి పంపి కేంద్రం పైన దాన్ని నెపం నోసి సుప్రీం కోర్టుల చట్ట ప్రకారం విఠల్ గారు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆగండి అన్న, 10% రిజర్వేషన్లు ముస్లింలకు అని చెప్పి ఎక్కడైనా పెట్టింది ఉందా? మీ దగ్గర ఏమైనా కాగితం ఉందా? మీరు ముస్లిం మాట్లాడుతున్నారు బండి సంజయ్, మీ దగ్గర ఏమైనా కాగితం ఉందా? మీరు ఎంతసేపు ఎక్కడి నుంచి వచ్చింది కాదు, కాగితం ఉందా? అంటే 10% అదే అని బీఆర్ఎస్ వాదన అదే కదా బాలరాజు గారు, బీఆర్ఎస్ వాదన అదే, బీజేపీ వాదన ఎక్కడి నుంచి వచ్చింది? అది మీరు ఇచ్చిన సర్వేలో 1,40,00,9,700 బీసీ ముస్లిం అని చెప్పేసి 35,76,000 ముస్లింలు బీఆర్ఎస్ కూడా అభ్యంతరం, బీఆర్ఎస్ కూడా అభ్యంతరం. దాని ద్వారా ఏమవుతుంది, బీసీ జనాభా తగ్గింది కదా సార్. పోయినసారి 52% ఉన్న బీసీ జనాభా లెట్ హిమ్ కంప్లీట్ హిస్ పాయింట్. విఠల్ గారు మాట్లాడేశాక చెప్తారు గారు. రైట్ అన్నా, నేనేమంటున్నట్టే మళ్ళీ చెప్తున్నారు, రిషన్ నాకు ఇచ్చారు కదా అవకాశం, మీరు చెప్పండి మీరు. 1 minute నేను క్లోజ్ చేస్తాను, మిగతా మిత్రులు మాట్లాడారు. నేనేమంటున్నట్టే ఇవాళ బీసీలు రాష్ట్రంలో 62% ఉండాలి. 10% ముస్లింలను బీసీలకు కలిపినప్పటికీ కూడా అది చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకం అయినప్పటికీ కూడా 62% ఇవాళ బీసీలు ఉండాలి. 56 ఎట్లా చూపించారు అంటే 52 బీసీలను 46కు తగ్గించి 6% బీసీలను ఎగరగొట్టి ఇవాళ 10% ముస్లింలు జనరల్ లో ఓసీ కేటగిరీ ముస్లిం తీసుకొచ్చి 10% బీసీలో కలిపి ఇవాళ 56గా చూపిస్తున్నారు. 10% సో ఇప్పుడు మీరు కేంద్రంలో అడ్డుకోకుండా ఉండాలి అంటే కనుక బీసీల పర్సెంటేజ్ ని 52% పెట్టి పంపించాలి, అంతేనా? నేను అదే చెప్తున్నా, 52% ఉన్న బీసీలని 46కి తగ్గించింది వాస్తవమా కాదా? 10% ఏ చట్ట ప్రకారం ముస్లింలను ఒక్క నిమిషం, నాకు సొల్యూషన్ ఓరియంటెడ్ డిస్కషన్కి వెళ్దాం. ఇప్పుడు దీనికి బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయకుండా, సరే మోసం ఆర్డినెన్స్ అది పొలిటికల్ కామెంట్ పక్కన పెడితే, బీజేపీ మీరు చెప్తుంది ఏంటి? ప్రధానంగా ఈ 10% ముస్లింల దగ్గరే కదా మొత్తం ఆగింది, దానికే కదా సీఎం. ఇవాళ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది విఠల్ గారు, తెలంగాణ కాదు, ఒక నిమిషం నా పాయింట్, తెలంగాణ ఇంపార్టెంట్, ఒక నిమిషం ఇంపార్టెంట్ నేను చెప్పేది. తెలంగాణ ఉద్యమం ఉంది, కేసీఆర్ ఉద్యమం చేశారు, కాంగ్రెస్ పార్టీ అక్కడ బిల్లు పట్టించి దాన్ని ఆ కళను సాకారం చేశారు. దానికి బీజేపీ సపోర్ట్ చేయకపోతే అవ్వదు. తెలంగాణ అట్లా ఆ కళ ఆవిర్భావం జరిగింది కదా, ఆకాంక్ష నెరవేరిందిగా. సో దట్ బీసీలు దానికి ఏం చేయాలో అనే చర్చ మానేసి అదిగో నువ్వు ఇలా మోసం చేసావు, అదిగో నువ్వు అంత పెట్టావని కాకుండా ఎమికబుల్ సొల్యూషన్ చెప్పండి. పోనీ మీరే చెప్పండి, ఎమికబుల్ సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? చెప్పండి. నేనేంటంటే రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ 16-17 మంది ఎంపీలను తీసుకెళ్లి ఒక ప్రతినిధి బృందంగా మోడీ గారిని కలిసి ఇది మా సీరియస్ సమస్య, బడుగు బలైన వరకు న్యాయం చేయదలుచుకున్నాం, మీరు రాజ్యాంగ సవరణ చెయ్యండి అని విజ్ఞప్తి ద్వారా, ఇది పార్లమెంట్ లో చర్చ ద్వారా, పార్లమెంట్ లో చర్చించడం ద్వారా అన్ని రాష్ట్రాల అభిప్రాయం నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ఇది క్రెడిట్ ఇష్యూ కాదు, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇది పోకూడదు, బీజేపీకి రావాలా, బీఆర్ఎస్ కి, సరే బీఆర్ఎస్ కి ఎంపీల ప్రాతినిధ్యం లేదనుకోండి, ఉన్నవాళ్ళు పార్టీ ప్రతినిధులు వస్తే అంటే క్రెడిట్ ఒక పార్టీకి పోకూడదు అని ఆలోచిస్తున్నారు. క్రెడిట్ అది ఇష్యూ కాదు, ఇక్కడ కేంద్రం ద్వారా రాజ్యాంగ సవరణ జరగాలంటే ఇది దేశవ్యాప్తంగా చర్చ ఇష్యూ, నేషనల్ ఇష్యూ. ఇది ఒక తెలుగు రాష్ట్రానికి తెలంగాణ స్టేట్ సంబంధించిన ఇష్యూ కాదు. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్ లో చర్చ జరగాలి. అదే చర్చిద్దాం. రాజ్యాంగ సవరణ జరగకుండా బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యం కాదు, అది చేయకుండా ఎన్నికలకు వెళ్ళడం సాధ్యం కాదు. బాలరాజు గారు, అనిల్ గారు మాట్లాడే ముందు నా పాయింట్ ఏంటంటే, మీకు ఇబ్బంది లేదు, చెయ్యాలి, యాజ్ ఏ బీసీ లీడర్గా కావాలని మీరు కోరుకుంటారు, ఎందుకంటే అధికారం కోసం కానీ లేకపోతే అవకాశాల కోసం కానీ అందులో ఏమీ అంబిగ్విటీ లేదు ఎవరికి. అలాగే విఠల్ గారి పార్టీకి అంబిగ్విటీ లేదు, చెయ్యాలని ముఖ్యమంత్రి అంటున్నారు. కానీ అడ్డుపడుతోంది ఏంటి? నేను చెప్పిన అడ్డుపడుతోంది రాజకీయం కాదా సార్? ఇప్పుడు రాజకీయం అడ్డుపడితే రాజకీయ పార్టీలకు మేము అసెంబ్లీలో ఎందుకు మద్దతు ఇస్తాం?
అదే కదా. ఇదేనండి ఒకటి. కాబట్టి దేశవ్యాప్తంగా ఏదైతే దీని చర్చ ఉందో ఇది అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాలి. కాబట్టి ఇంతకుముందు విఠలన్న గారు చెప్పినట్టు డెఫినెట్గా అఖిల పక్షాన్ని మోదీ దగ్గర తీసుకెళ్లి, ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉండే అనేది మొదటి పాయింట్. అదేవిధంగా ఒకవేళ మీకు ఇంకా ప్రేమ ఉంటే రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ చేయించాల్సిన బాధ్యత ఉండే. ఎందుకంటే ఇండియా కూటమి మొత్తం కోరుకుంటుగా దేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమి దాని ఎవరు తిరగాలి రాష్ట్రపతి భవన్ ముందు? సార్ నేమంటారు సార్ ఎవరు పరేడ్ చేయాలని? ఇండియా కూటమి నేతలు 100 మంది ఎంపీలు ఉండగా సరిష్ గారు, ఆ 100 మంది ఎంపీలు కలిగి ఉన్న ఇండియా కూటమి సంబంధించి కాంగ్రెస్ కూడా దానికి పెద్దన పాత్ర పోషిస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్ అని మాట్లాడుతూ ఉన్నారు కదా. దీనికి ఒక బాట వేసిన తెలంగాణని మాట్లాడుతున్న మీరు ఢిల్లీ ఎలక్షన్లో మీరు మాట్లాడినారు, హర్యానా ఎలక్షన్లో మాట్లాడి తెలంగాణకి ఇది చేస్తున్నామని చెప్పేసి మరి ఎందుకు మీరు ఇన్ని రోజులుగా రాష్ట్రపతి ముందు కానీ ఏదో ప్రధానమంత్రి మోదీ ముందు కానీ ఎందుకు చెప్పలేరు అనేది మొదటి పాయింట్ బీఆర్ఎస్ ప్రశ్న. రెండో పాయింట్ నేనేం చెప్తున్నంటే మీరు ఏదైతే సామాజిక ఎడ్యుకేషన్, సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అదేవిధంగా ఉద్యోగపరంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఏదైతే సర్వే చేసిరో ఈ సర్వే మీద అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలేరు అనే అంశం కూడా ప్రధానంగా చర్చ కడుతూ ఉంది. అదేవిధంగా ఇంకో అంశం, బిల్లులపై రాష్ట్రపతికి ఆర్డినెన్స్ ఇచ్చే బిల్లులపై రాష్ట్రపతి పంపిరు సార్. ఆ బిల్లు తిరస్కరించబడ్డదా ఆమోదించబడ్డ తెలవకముందే మళ్ళీ అసెంబ్లీని ప్రోరోగ్ చేసి మళ్ళీ గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ కావడం అనేది చట్టం ముందు నిలుస్తుంది అనేది. అదే సార్ ఇప్పుడు హైకోర్టు 20 నెలలు అవుతుంది సార్. 20 నెలలు హైకోర్టు ఎప్పుడైతే మీకు తీర్పిచ్చిందో అయ్యా 2024 ఫిబ్రవరిలో ఈ యొక్క స్థానిక సంస్థల డేట్ అయిపోయింది, ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది, కేంద్ర నిధులు రావట్లేదు, ఊళ్ళల్లో గ్రామాలలో పరిపాలన కుంటుపడ్డదని ఎప్పుడైతే హైకోర్టు చెప్పిందో హడావుడిగా మీరు ఏదైతే ఈ ప్రయత్నం చేశారు సార్. ఏదైతే సార్ సెప్టెంబర్ 30 ముగించాలన్నారు, జూలై 30 లోపల మొత్తం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది సార్ కోర్టు. ఆ కోర్టుకు అనుగుణంగానే పనిచేస్తారు తప్ప పెదాల మీద ప్రేమ తప్ప హృదయంలో బలైన వర్గాల మీద ప్రేమ ఉంటే మీకు 20 నెలలు మీరు ఎందుకు చేయలేకపోయినది మొదటి ప్రశ్న సార్. సార్ ఋషి గారు ఇవాళ మీరు పెట్టిన చర్చ సార్, ఈ రాష్ట్రంలో 60% జనాభాకు మీ ప్రాతినిధ్యం వహిస్తున్న చర్చ సార్. ఇవాళ అనిల్ గారు బీసీ వాదం పట్ల కానీ వారికి ఉన్న నిబద్ధత పట్ల కానీ మాకు శంకించలేదు సార్. ప్రభుత్వం చేస్తున్న తీరు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పై దాని ఆబ్జెక్షన్ చెప్తా ఉంది. రెండు ఫస్ట్ పాయింట్ రాష్ట్రపతి ఆమోదం అటు ఉంచుదాం సార్, గవర్నర్ ఆర్డినెన్స్ అటు ఉంచుదాం సార్. అనిల్ గారిని రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న సార్, 153 కార్పొరేషన్ మీరు ఇచ్చారని అడుగుతుంది. రాజకీయ ప్రాతినిధ్యమే కదా సార్ మాకు కావాల్సింది. 153 ఇస్తే బీసీలకు 34 ఇచ్చారు సార్. ఇలా కేబినెట్ లో సార్ ఇలా 15 మంది ఉంటే మాకు 7 రావాలా సార్? ఇంకా ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి కదా. 3 ఇస్తే మాకు వచ్చినట్టు సార్. 3 ఇస్తే మాకు 7 రావాలి, 9 రావాలి. వాస్తవంగా వచ్చినాయి సార్ నేను అడుగుతున్నా సార్. అదే నేను అడుగుతున్నా సార్. ఇంకోటి నామినేట్ సార్ ప్రభుత్వ సలహాదారులు ఇచ్చారు సార్. ఎన్ని ఇచ్చారు సార్ మాకు? మీరు ప్రభుత్వ సలహాదారు ఇవ్వకపోతురి, నామినేట్ పదవులు ఇవ్వకపోతురి, మంత్రి పదవులు ఇవ్వకపోతురి. మీ చేతిలో బడ్జెట్ ఉందిగా సార్. ప్రతి బడ్జెట్ కు 20,000 కోట్లు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు అని చెప్పారు సార్ వీళ్ళే. మొదటి బడ్జెట్ లో 7,000 కోట్లు సార్, 13,000 కోట్లు పంగనామం పెట్టారు సార్. రెండో బడ్జెట్ లో 9,000 కోట్లు సార్, 11,000 పంగనామం పెట్టారు సార్. 24,000 కోట్లు 2 బడ్జెట్ లో మోసం చేశారు సార్. అంటే ఉండి ఇవ్వట్లేదా ముఖ్యమంత్రి? నిబద్ధత సార్, శాస్త్రీయత, నిబద్ధత, దానికి మీరు చేస్తున్న పరిపాలన పట్ల తీరు అని కనపడుతుంది కదా. బాలరాజ్ ఇచ్చిన సలహా, ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే ముందు మీ ఇండి కూటమి ఎవరైతే ఉన్నారో మిగిలిన వీళ్ళందరూ పరేడ్ చేయండి రాష్ట్రపతి ముందు, అక్కడ ఉండగా ఆర్టికల్ 31 ప్రకారం ఆర్డినెన్స్ అలా ఇస్తే నిలబడదు కదా అని. సరే మీ మేడ మీద కత్తి ఏంటంటే సెప్టెంబర్ 30 లోపు అన్ని ఫినిష్ చేయాలి. ఎలా అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది? ఒకటండి, అదే ప్రయత్నంలో ఉన్నాం కదా. నేను ఇప్పటివరకు నేను చెప్పాను 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి 9వ షెడ్యూల్, ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు 9వ షెడ్యూల్ వాళ్ళు పెట్టనిచ్చేటట్లేడు ఆ 9వ షెడ్యూల్లో. అది పెట్టినకపోతే బీజేపీ మెడల్ వంచైనా సాధిస్తాం. ఎందుకంటే కులగణన గురించి మీరు చూసారు. కులగణన చెయ్య అని చెప్పేసి మోడీ గారు స్వయంగా తలనూరుతో కూడా అన్నాడు. కులగణన చెయ్యమని చెప్పేసి చాలా మంది నాయకులు దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కులగణనకు మరి తలొగ్గాల్సి వచ్చింది కదా. మరి ఇది కూడా అంతే. రేపు చేయాల్సింది 9వ షెడ్యూల్లో పెట్టకపోతే బీజేపీకి పుట్టగతులు ఉన్నాయి కదా. మరి ఇవన్నీ రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు చేయాల్సిందే, చేస్తారు కూడా. మాకు పూర్తి విశ్వాసం ఉంది. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు క్యాప్ వర్తించినప్పుడు ఇవాళ బీజేపీ షీల్డ్ అదే కదా. మేము చెయ్యమని చెప్తే కుదరదు. మీరన్నట్టు జనాలు రేపు పొద్దున్న ప్రజాకోర్టులో సమాధానం చెప్పాలి. కానీ ఇదిగో ఈ 10% ముస్లింలు అనే అదే కదా పొలిటికల్ గా షీల్డ్ బీజేపీ. ఇక్కడికి వస్తున్నానండి నేను. రిషి గారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, డిస్కస్ చేయాల్సిందే. ఇప్పుడు విఠల్ గారు మేధావి అండ్ యాదవ్ గారు కూడా మేధావే. ఇప్పుడు 52% బీసీలని ఇక్కడ నుంచి వచ్చింది. దానికి ఏమన్నా కానీ ప్రూఫ్స్ ఉన్నాయా? ఏ ప్రభుత్వమైనా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పుడైనా కానీ బీసీలో లెక్క పెట్టిందా?
52% ఎట్లొచ్చింది? ఈ 52% చెప్తా నేను. చెప్పండి. 52% అనేది అయితే అనేక కమిషన్స్ తేల్చినటువంటి లెక్క. అది అనేక రెండోది కమిషన్- సమగ్ర కుటుంబ సర్వే అన్న రాష్ట్ర అన్న సమగ్ర ప్రభుత్వం అక్కడికి ఒకే వస్తున్నా. రోజు సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు కూడా బయట పెట్టలే, పెట్టిన బయటకు వచ్చిన వార్తలే చెప్తున్నా నేను. అధికారికంగా నేను చాలా అన్న నేను చెప్పని బిట్టల్ గారు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ ఉన్నప్పుడు చేసేయండి కదా, అది మీ దగ్గర ఏమైనా ఉందా? మీకు ఏమైనా కాయిదా, మీకు ఆ కాయిదా మీకు కేసీఆర్ మీకు డైరెక్ట్ గా ఇచ్చిండా? అది చూసుకున్నారా? 52% నీకు పంపిస్తాను డాక్యుమెంట్. మీకు కేసీఆర్ ఇచ్చి అది అథెంటిక్ డాక్యుమెంట్ ఉందా మీ పబ్లిక్ దగ్గర? డొమైన్ లో అధికారికంగా ఉన్నటువంటి ఎంసీహెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉన్నటువంటి అధికారికంగా పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్ మీకు పంపిస్తాను. అందులో 52% BC రిజర్వేషన్. అదేనండి 52% బీసీలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రా? ఇక్కడ ఉందా? చెప్పిండ్రు, నేను అదే డేటా పంపిస్తాను మీకు. అది ముస్లింలు ఎంత ఉన్నారని చెప్పిండ్రా? అన్ని ఉన్నాయి డేటా, నీకు పంపిస్తాను నేను. ఆ డేటా పంపించండి. సో ఆ డేటా తప్పకుండా మీకు పంపిస్తాను document. రిషి గారు, దట్ ఈస్ నాట్ అథెంటిక్ అండ్ దే ఆర్ నాట్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అన్నది, రాష్ట్ర ప్రభుత్వం చేసిన డేటా అది. అన్న మీరు బయట చెప్పే పెట్టకపోవచ్చు వాళ్ళకు. తర్వాత నేను రాజకీయ చెప్తాను. కారణాలు మీరు బయట ఏ రోజు మీరు క్లెయిమ్ చేస్తే చేసుకుని ఉండొచ్చు, కానీ అది కాదు. అది చెప్పండి. ఇప్పుడు అది మా రాష్ట్ర ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, మా ప్రభుత్వం కూడా ఉంది కదా, ఏ రోజు కూడా ఆ డేటా అన్నది అథెంటిక్ కాదు. ఏ రోజు కూడా వాళ్ళు చెప్పలే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏం చెప్పలే. సో దేర్ ఇస్ నో అనిల్ అన్న ఒక నిమిషం మీరు కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ఒక నిమిషం బాలాజీ గారు. అది అంటే అదే అథెంటిక్ కాదని 2014లో సకల జనుల సర్వే ద్వారా ప్రభుత్వం ఒక కులగణన చేసింది, కుల సర్వే చేసింది. ఆ కుల సర్వే అనేది 52% బీసీలుగా తేల్చింది. దేశంలో కూడా మండల్ కమిషన్ వేసిన తర్వాతకి దేశంలో మండల్ కమిషన్ ఏం చెప్పింది, ఈ దేశంలో బీసీల జనాభా 52% అని తేల్చింది. దేశ జనాభా మొత్తం అక్కడికే వస్తున్నా. అనిల్ 100% అవి అథెంటిక్కే. కానీ సర్వేలు అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి కులగణన జనగణన అనేది దేశాలకు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, రాష్ట్రాలకు హక్కు లేదు సార్. ఇది దేశం చేసేటువంటిది కాబట్టి దాన్ని బయట పెట్టేందుకు అవకాశం ఉన్నది తప్ప దీన్ని అమలు చేసేందుకు లేదు కాబట్టి ఆగింది కదా. హక్కు లేదని మీరు అన్నారు, కానీ జనగణనలో రిషి గారు, 1930 ఈ మోడల్ ని దేశానికి రోల్ మోడల్ చేస్తామని కదా వాళ్ళ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది దేశం చేయాల్సిన పని, దేశాన్ని మీద ప్రధానమంత్రి మీద డిమాండ్ చేయాల్సిన పని. నేను ఒక మంచి ప్రాక్టీస్ ఉంటే తీసుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు తెలంగాణ సీఎం ఏమంటున్నారు, జనగణన మొదలు పెట్టి మేము అందులో కులగణన చేసాము, ఇదే ప్రాక్టీస్ మీరు తీసుకోండి దేశం అంతా అని చెప్తున్నామని చెప్పారు. అవును కదా సార్, ఇది అందులో ఏం తప్పు ఉందా? రేవంత్ రెడ్డి గారి ఈ యొక్క నిబద్ధతకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ నిబద్ధత చెప్పడం పెదాల మీద ప్రేమ ఉంది, హృదయంలో ప్రేమ ఎందుకు లేదు సార్? మీరు ఇచ్చే ఆర్డినెన్సులు, అది మీకు పొలిటికల్ గా రాష్ట్రపతి బిల్లులు, జీవోలు ఇవన్నీ తప్పు కదా సార్. సార్ హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆడవుడు మొదలు కావాలా? మీరు అంటారు కదా సార్, మీరు హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత నిబద్ధత మొదలైద్దా? అనిల్ గారు కంక్లూడ్ చేయండి, ఎట్లా దీని మీద ముందుకెళ్తారు చెప్పండి. ఒకటండి, చాలా క్లియర్ గా మేము చెప్తాం. ఇప్పటివరకు నేను అన్ని ఫ్యాక్టర్స్ ని మేము కన్సిడర్ చేసి మేము ఈ కులగణన చేసినాం, ఆ పారామీటర్స్ అన్ని తీసుకున్నాం. రేపు కోర్టులు ప్రశ్నిస్తే కూడా దాన్ని ప్రాపర్ ఆర్గ్యుమెంట్ ద్వారా ఒకవేళ అది అక్కడి వరకు వస్తుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ వచ్చినా గానీ మా ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్స్ పెట్టించి అక్కడ వాదోపవాదాలు చేసి తప్పకుండా అవి సాధిస్తామని పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి మనం ముందటికి పోయినాం. ఒకవేళ అక్కడ వారి పక్షంలో బీజేపీ అనేది బీజేపీ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటది. దానికి విఠల్ గారు మీరు ఒకదానికి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు, ఇద్దరు ఏమన్నారంటే అందరినీ తీసుకుని ఒక రిప్రజెంటేషన్, ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళారు సీఎం కూడా తీసుకెళ్లిపోతే సరిపోయేదిగా ఇవాళ ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఏమైనా భేషజాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి భేషజాలు లేవు, తప్పకుండా అఖిల పక్షాలు తీసుకెళ్తాయి. అవునా? వెరీ గుడ్. తప్పకుండా. సో మరి ఈ మాట బహుశా ఇవాళ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు చెప్తే ఇక బీజేపీకి బీఆర్ఎస్ కి నిజంగా వాదించడానికి కూడా ఏం అవకాశం ఉండదు. అంతేనా విఠల్ గారు? నేను అదే చెప్తున్నా, ఆ ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయాలని నేను కోరుకుంటున్నా. 42% వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. అయితే దాదాపుగా మనం ఈ చర్చ ద్వారా ఏం చేసామంటే దాదాపుగా ఒక సొల్యూషన్ కి, ఒక ఎమికబుల్ సొల్యూషన్ దిశగా వచ్చినట్టే అనిపిస్తుంది నాకు. ఇది దేశవ్యాప్తంగా డెఫినెట్. ఇప్పుడు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మా అనిల్ అన్న ఒప్పుకో 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా కులగణన గురించి వాళ్ళు మాట్లాడలే, వాళ్ళు చెయ్యలే కూడా. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు చేయలే. మేము మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ అడిగారా, ప్రజలు అడిగారా? మొట్టమొదటిసారిగా నేషనల్ సెన్సెస్ లో కమ్యూనిటీని కూడా యాడ్ చేసి, ఒక కాలం యాడ్ చేసి వాళ్ళ సర్వే జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి. అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ వస్తుంది. తీసుకుంటే తప్పే ఉంది అని చెప్పి చూద్దాం ఏం జరుగుతుంది. మరి ఢిల్లీలో కూడా
ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు, సాయంత్రానికి ఇంకొంచెం క్లారిటీ